బీఆర్ఎస్ ముఖ్య నేతలతో మాజీ సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు. నిన్నటి నుంచి మాజీ మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డితో ఫామ్ హౌస్లోనే ఉన్నారు. కాళేశ్వరం మీద సీబీఐ విచారణ, ఎమ్మెల్సీ కవిత కామెంట్స్, తాజా రాజకీయ పరిస్థితుల మీద సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు సమాచారం. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో నిన్న అర్ధరాత్రి వరకు బీఆర్ఎస్ ముఖ్య నేతలతో మాజీ సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు. నిన్నటి నుంచి మాజీ మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డితో ఫామ్ హౌస్లోనే ఉన్నారు. కాళేశ్వరం మీద సీబీఐ విచారణ, ఎమ్మెల్సీ కవిత కామెంట్స్, తాజా రాజకీయ పరిస్థితుల మీద సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు చేశారు మాజీ మంత్రులతో, అలాగే కవిత కామెంట్స్ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి, వివరాలేంటి? రాజకీయ పరిణామం అయితే సంచలనంగా మారిన పరిస్థితి, అది బీఆర్ఎస్ కు కురుపుగా మారిన పరిస్థితి. బీఆర్ఎస్ కు ఇంటి పోరు అంటే బయటి పోరుకు తోడుగా ఇంటి పోరు తోడైంది. అది ఇప్పటికే కాళేశ్వరం విషయంలో విచారణ పేరుతో చిక్కులు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీ తాజాగా ఇంటి నుంచే, సొంత పార్టీ నుంచే తన కూతురు కవిత, ఎమ్మెల్సీ కవిత లేవనెత్తుతున్న అంశాలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో ఫామ్ హౌస్ లో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అర్ధరాత్రి వరకు సమావేశాలు కొనసాగాయి ఫామ్ హౌస్ లో. వారిలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, అలాగే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. వీరందరితో ఈ విషయాలు ఎట్లా వెళ్ళాలి, ఈ సమస్యల నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయంలో సమాలోచన జరిపినట్టు తెలుస్తా ఉంది. అలాగే కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు, సంచలన ఆరోపణల విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలనే దిశగా కూడా చర్చించినట్టు తెలుస్తా ఉంది. దీనిపై కవితపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు బీఆర్ఎస్ బాస్ అధినేత కేసీఆర్ అనేది ఆసక్తికరంగా మారిన పరిస్థితి. ప్రస్తుతం అయితే స్థానిక ఎన్నికలు సమీపంలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఈ సమయంలో తలెత్తిన ఈ పరిణామాలు బయట నుంచి దర్యాప్తు రూపంలో, పార్టీ లోపల నుంచే కూతురు రూపంలో వస్తున్న సమస్యలు ఎట్లా ఎదుర్కోవాలనే విషయంలో చాలా మలగులాలు పడుతున్న పరిస్థితి అధినేత. ఈ పరిస్థితుల్లోనే, ఈ నేపథ్యంలోనే ముఖ్య నేతలతో ఫామ్ హౌస్ లో సమావేశం కావడం తీవ్ర ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి. బీఆర్ఎస్ కు ఇది కొత్త కాదు సవాళ్లు అనేవి. గతంలో ఎన్నో సవాళ్లు వచ్చాయి, వాటన్నిటినీ క్రమంగా ఎదుర్కొంటూ ముందుకు సాగిన పరిస్థితి. అలాగా ఆ క్రమంలోనే 2 సార్లు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ. కానీ ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా కనపడుతున్నాయి. అప్పుడేమో ఈ బయటి వారితో వచ్చిన సవాళ్లు, ఇప్పుడు ఈ 2 వైపులా బయట నుంచి లోపల నుంచి ఎదురవుతున్న సవాళ్ల పట్ల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. మొత్తం మీద ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ అయితే తారాస్థాయికి చేరుకుందని చెప్పొచ్చు. గతంలో లేఖ విడుదలతో మొదలైన ఈ అంశం వివిధ మలుపులు తిరుగుతూ ఈ రోజు ఏకంగా పార్టీలో కీలక నేతలుగా ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే సంతోష్ రావులపై ఆమె విమర్శలు ఎక్కువ పెట్టడం, వారి వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడని ఆరోపించడం అనేది అయితే
చాలా కలకలానికి దారితీస్తున్న పరిస్థితి. స్థానిక ఎన్నికల నేపథ్యంలో తలెత్తిన ఈ పరిణామాలను ఎట్లా అధిగమించాలనేదే ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత బిగ్ బాస్ గా ఉన్న కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ ముందున్న సవాల్గా మనం చెప్పుకోవచ్చు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.